తగ్గేదలే మీ నర్సే తాతతో రప్ప 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 ఇక మరి మన రప్ప రప్ప ముచ్చటలకు జప్ప జప్ప ఏం పట్టుకొచ్చినా ఏంది ఏం కథ అంటే ఇక రాయవారి సుద్దులు ఉన్నాయి ఇలా ముందుగాల మాత్రం గయ్యంటి ఉంటాయి కదా తలకాయ వార్తలు అవి ఆడుచుకుందాం పారే. అసలైన విలన్ ఎవరు? ఈ ముచ్చటిను కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరుడు తన ఇజ్జతి తానే తీసుకుండు. పైసలుంటేనే ఉంటాయి ప్రాణాలు, గట్ట తయారయ్యిర్రు డాక్టర్లు. ఎలకతుర్తిలో కేసీరావు సౌండ్ పెంచిండు. మహేష్ కుమార్ గౌడు ఒక్క దెబ్బకే దించిండు. ధరణితో దంద జరిగిందా? భూభారతితో మేలు జరగనుందా? తెలంగాణలో సోనియమ్మ తల్లి నీ కాలుముక్త అని సాష్టాంగా నమస్కారం చేసి ఆఖరికొస్తరకల్లా తిన్నకాడ పక్క సఫర్ కాల్చినట్టు తెలంగాణలో అసలైన సిసలైన నెంబర్ 1 విలను ఎవరంటే కాంగ్రెస్ అని కుండ బద్దలు కొట్టి ఆంబాయం వెళ్ళబోసుకుంటులా ఎవరు కేసీరావు ఎలకతుర్తి సభల. ఇక ఈ ముచ్చట మీద నీ దండం పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో మొయ్యిన మూతం మోగుతుంది. అసలైన ముచ్చట్లేందో బయటకు వస్తుంది. ఒక్కసారి మనం కూడా ఏందో ఆలకిద్దాం పారి. 10 ఏళ్ళు రాజ్యమేరి ప్రజల సొమ్మును నిట్ట నిలువున దోసి తెలంగాణ నెత్తి మీద 8 లక్షల కోట్ల అప్పు మోపు చేసి నేను సుధపూసను సొక్కం పూసను అని నిన్న హన్మకొండ ఎలకతుర్తిలో బొల్లి కూతలు కూసుకుంటా పత్తిత్తు పలుకులు వలికిండాడనుల్లా కేసీరావు. అంటే అంటే ఉద్యమ పార్టీ అని బొల్లి కూతలు కూసే కేసీరావు తన స్వార్థ బుద్ధి కోసము తన అధికార దాహం కోసము ఎంతమంది జీవితాలతో ఆటలాడుకుండో ఇనుర్రి. ఆలే నరేందరు తెలంగాణ సాధన సమితితోటి ముంగడికి పోతుంటే ఆయనకు మాయమాటలు చెప్పి ఆయన పార్టీని తన పార్టీలో విలీనం చేసుకొని తెడ్డు చూపించిండట. ఇకపోతే గాదె ఇన్నయ్య కేసీరావు కంటే ప్రత్యేక తెలంగాణ కావాలని 10 అడుగులు ముంగటేసినోడు. ఇక ఇన్నయ్య అక్కర తీరంగానే జాడిచ్చి తన్నాడట. ఇక రెహమాను టీఆర్ఎస్ పార్టీనే నా కుటుంబం అని జబ్బలు జరుచుకున్నాడు. కానీ ఇప్పుడైతే ఆయన జాడ పత్తనే లేకుండా పోయిందుల్లా. చంద్రశేఖరు అనేట ఆయనను ఈ కేసీరావు ఎంట తిప్పుకొని ఎక్కడ గురగాకుండా చేసిండటనుల్లా. పాపం జిట్ట బాలకృష్ణారెడ్డిని ఉబ్బిస్తూ ఉంటే ఉన్న ఆస్తులు అమ్ముకొని కేసీరావు ఖర్చులకు సభలకు సమావేశాలకు ఉద్యమాలకు దారాదత్తం చేస్తే ఆఖరకొస్తడ కల్లా ఆయనను కూడా ఎంత బాధ పెట్టిండో అందరికీ ఎరిగే. కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో గట్టి పట్టు ఉన్న నాయకుడు. కొడుకు కేటీ రాముల్ని లీడర్ని చేసేందుకు ఈయనను కూడా ఆగం పట్టించుండులా ఈ కేసీరావు. రవీందర్ నాయకును ఆకాశానికి లేపి అది ఇస్తా ఇది ఇస్తా అని లేపి తుటుక్కున కింద ఎత్తేసిండులా. ఇక చెరుకు సుధాకరు తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద అరెస్టు అయ్యి నరకం కండ చూసిండు. పాపం ఈయనకు కూడా టికెట్ ఇవ్వకుండా అరిగోస పెట్టిండు అటనులా. కుడుదుల నగేష్ ఓ దళిత బిడ్డ. ఈయనకు ఇది ఆశ పెట్టి అది ఆశ పెట్టి ఆఖరికి ఉత్తబురేసేసిండు అటనుల్లా. ఇక రాములమ్మ 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 అని శల్య అని శల్య వరుస చేసుకొని చేతిలో చెయ్యేసి ఒట్టేసి తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసుకొని ఆఖరకు వస్తకల్లా విజయశాంతికి కూడా సీతమ్మ శర పెట్టిండుల్లా ఈ కేసీరావు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియమ్మను నమ్మించి సాష్టాంగ నమస్కారం చేసి ఆఖరికి బుర్రగంశలేక జారి సోనియమ్మకు కూడా యగనామం పెట్టిండులా ఈ శుద్ధపూస. జయశంకర్ సారు సలహాలు సూచనలు పాటించి ఆఖరికి ఆయనను కూడా దూరం చేసిండులా ఈ కేసీరావు. కొండా లక్ష్మణ్ బాబూజీ ఇల్లునే ఆఫీసుగా మలుచుకొని ఆయనకే మోసం చేసిన గనుడు కేసీరావు. ఇక కేశవరావు జాదవ్ను వాడుకొని వదిలేసిండాటనుల్లా. ఉద్యమానికి ఊపిరిగా పనిచేసిన కోదండరామును దూరం పెట్టిండాట. దళితుని ఉప ముఖ్యమంత్రిని చేసినందుకు మురిసిన తాటికొండ రాజయ్యని 3 నాళ్ల మురిపమే చేసిండుల్లా. తెలంగాణ రాష్ట్రం కోసము మావోయిస్టు పార్టీని ఇడిచిపెట్టి వచ్చిన కునపూరి సాంబశివుని రాములు జీవితాలను ఆగం పట్టించుండుల్లా ఈ సుధపూస. నాయని నరసింహారెడ్డి కడియం శ్రీహరిల ఉనికే లేకుండా చేసిండుల్లా. వెంకటస్వామి కొడుకు వివేకును అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని అవసరం తీరినాక జాడిచ్చి తన్నాడనుల్లా. నువ్వే నా పంచప్రాణమని తిరిగి రాముల నాయకును నిట్ట నిలువున మోసం చేసిండాడనుల్లా. పాపం తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి శంకరమ్మకు టికెట్ ఇవ్వకుండా అవమానపరిచిండాడనుల్లా. నమ్ముకున్న ఒట్టానికి కొండ మురళి దంపతులకు 7 జర్ల నీళ్లు దాపించిండాడనుల్లా. సోయం బాపురావుని చెరుకు ముత్యంరెడ్డిని ఉబ్బిచి ఎర్రగా కర్రు కాల్చి వాత పెట్టిండాడనుల్లా. ఎం సుదర్శను మాజీ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డికి కన్నీళ్లే మిగిల్చిండాడనుల్లా. ఎంపీ నారాయణ రెడ్డి భారత్ వాగ్మారే ఆశల నీరు గార్చిండాడనుల్లా.
మందాడి సత్యనారాయణ రెడ్డి ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి ఇలా కవ్వించి కడకు నూకిండాడనుల్లా. కొమ్మూరి ప్రతాపరెడ్డి కోరికకు సున్నం పెట్టి కూర్చుండాడనుల్లా. ఓ ఇటు చెప్పుకుంటూ పోతే శాంతాడంతా ఉంది కేసీరావు భాగవతం. తెలంగాణ ఉద్యమ ద్రోహుల సంకనెక్కించుకొని తెలంగాణ ఉద్యమకారుల పాతాళం దొక్కిన చరిత్ర కేసీరావుదే అని ఈ రకంగా దండం పెట్టి ఆంబయం వెళ్ళబోసుకుంటుంటే జనాలు. ఓ నేను గిన్ని ఎవరాలు చూసినా, నేను గన్ని ఎవరాలు చేసినా, గిది గిట్లా గది గట్లా అని నిండా ఏడాది అర్థం కాలేదు. కాంగ్రెస్ సర్కారు మీద ఇక కాకి లొట్టి మీద కాకి లెక్కనే మొత్తుకుంటుండులా. అబ్బా ఇక మొత్తానికైతే తెలంగాణ సమాజము కేసీరావు భాగవతం అంతా బాగా పసిబట్టి విన్నది. ఇక రేపు మళ్ళా కర్రు కాల్చి ఇక మరి వాత పెట్టేయాల ముందర పోయింటే ఉన్నట్టుందిలా. ఎటుగుడి చేతుల మైకుంది కదా అని కుతికే కూలబడంగా నోరు బొంగుగా ఏడి కాడికి ఇసర మసర బారు బూరు బచ్చలపేట అని దంచి కొడితే ఎట్టుంటుంది కథ. ఒక ఏళ్ళు మనం ఎదుటోళ్ళని చూపిస్తే 4 ఏళ్ళు మనల్నే చూస్తాయి అనేది సోయి మర్చిపోతాయి ఎట్టనులా. మన ఈపు మన గానరాదు కదా. ఇక మరి కేసీరావయ్య పుసా 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 ఏడికి పడితే ఆడికి నోరు జారి మాటలు ఇసిరి కొడితే వెనకంగా దెబ్బలు ఏం దాక్కుతున్నాయో జర్ర చూడు. బీఆర్ఎస్ సభ సాక్షిగా, హనుమకొండ జిల్లా సభ సాక్షిగా, ఎలకతుర్తిపల్లె సభ సాక్షిగా, బీఆర్ఎస్ కార్యకర్తల సభ సాక్షిగా, బీఆర్ఎస్ నాయకుల సభ సాక్షిగా బీఆర్ఎస్ సభకు మూగజీవుల మనుషులను ఏకంగా ఏ రకంగా బలి తీసుకున్నారో అక్కడికి పొల్లు మాటలతోటి కేసీరావు తన ఇజ్జతి తానే తీసుకుంటున్నా. ఇగో గిది ఇనుర్రి ఓసారి ఎట్ట ఉందో కథ. 10 నిమిషాలు సైలెంట్ ఉండలేరా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు. ఏం సీఎం పనిలేదు. 10 నిమిషాలు సైలెంట్ ఉండలేరా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు. ఏం సీఎం పనిలేదు. ఇన్నారులా కేసీరావు బొల్లి కూతలు ఎట్ట ఉన్నాయో మళ్ళీ ఎవరినో ఉద్ధరిద్దామని ఏదో చేద్దామని నాకు అధికారం కావాలి అన్నట్టుగా ఇక ఈ రకంగా నోరు వారేసుకొని నోరు జాపుకొని తిరుగుతుండులా పెద్ద మనిషి కేసీరావు. సభల పేరిట కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతుండు కానీ అదే అసెంబ్లీకి అయితే వస్తలేడు. మరి తప్పులు ఏంచిపోస్తారని ఆమెడ దూరం ఉంటుండా లేకపోతే ఎందుకో ఏకతో కానీ మొత్తానికైతే ఇటు గజ్వేలు నియోజకవర్గానికి పోతలేడు, ఇటు అసెంబ్లీకి వస్తలేడు. ఇగో ఈ రకంగా సభలల్లో తిరుక్కుంటా ఇక వీళ్ళ మీద వాళ్ళ మీద రాయవారు సుదులు ఏంచిపోసుకుంటా కాలం వెళ్ళ తీసుకుంటుండులా కేసీరావు. ఇక చెప్పురు ఈయన కథ ఎంత ముద్దుకుందో. 10 నిమిషాలు సైలెంట్ ఉండలేరా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు. ఏం సీఎం పనిలేదు. పైసా 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 ఎంత పని చేస్తేవే పైసా. ఈ పైసా మీద మన్ను అయ్యా. పైసలు ఉంటేనే ఒక తీరుగా, పైసలు లేకపోతే ఇంకో తీరుగా అన్నట్టే ఉందిల్లా ఇప్పుడు దునియా మీద. ఇక మరి ఏం సగదానం ఉందిల్లా. రెక్కలు ముక్కలు చేసుకొని కన్నా కష్టం చేసే కష్టజీవుల బతుకు ఎక్కడ గొరగాకుండా అవుతుంది దినదినము. ఇక చూడు దాకాలో పోతే అప్పటిదాకా మంచిగున్న పశువులగాడు అప్పటిదప్పుడే ఏమైందో ఏం కథో డాక్టర్లు చెప్పలేదు, ఇప్పి వీళ్ళు అడగలేదు. మంచిగుండు కదా అంటే ఆఖరికి వస్తున్న కాల పానాలు గాలిలో కలిసి ఆగం జగన్నాథం చూడరి పాపం. డాక్టర్లు అంటే కనబడే దేవతలు అంటుంటారు. డాక్టర్లు అంటే ఆపదలో ప్రాణాలు కాపాడే ఆపద్ బాంధవులు అంటుంటారు. డాక్టర్లు అంటే అత్యవసర సమయంలో జీవి పోతుంటే తన ప్రాణాన్ని పరంగా పెట్టి సమాజానికి సేవ చేస్తూ ఎంతోమంది ప్రాణాలకు బాసటగా భరోసాగా ఉండి పునర్జన్మను అందిస్తుంటారు అంటారు. కానీ ఈ సిద్దిపేట పట్టణంలో సంరక్షణ దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యంతో 8 నెలల పసికందును ఉత్తపుణ్యానికి పొట్టన పెట్టుకుర్రులా ఇలా ఇంట్లో పీనికెళ్ళా. ఇగో ఈ నుర్రి ఈ డాక్టర్ల ఉద్దారకం ఎట్లుందో పాపం గీసెళ్ళే ఎంత ఆయాసంగా ఎల్లబోసుకుంటుందో తన గోడు. కొడుకు 4కి సీరియస్ ఉందంటే వచ్చినాం. కొంచెం ఆక్సిజన్ ఇక్కడ కడుపులో కొంచెం డస్ట్ ఫామ్ అయిందంటే వచ్చినాం. అది న్యూమోనియా అని చెప్పిండు. ఇక్కడ 4 o'clockకి మేము వస్తే ఆయన 8 o'clock వచ్చిండు. అప్పటిదాకా వెయిట్ చేసినాం. బ్లడ్ టెస్ట్లు ఇట్లా చేసిరు, రిపోర్ట్స్ వచ్చినాక O2 పెట్టేసారు, నెబులైజేషన్ పెట్టేసారు. బాగానే ఉందంత. ట్రీట్మెంట్కి మందులు రాసిచ్చారు, పైన షిఫ్ట్ చేసేసారు. పైనకి వచ్చిన తర్వాత టానిక్లు ఇట్లా అవన్నీ పోసేసినాం. మంచిగానే ఉన్నాడు. తర్వాత డాక్టర్ వచ్చిండు 10 o'clockకి. మంచిగానే ఉన్నాడమ్మా, పర్లేదు ప్రొద్దున పంపిస్తామని చెప్పిండు. మళ్ళీ 2కి ఇట్లా నర్స్ వచ్చి ఆక్సిజన్ నెబులైజేషన్ పెట్టింది, పోయింది. కానీ లాస్ట్ ఇక అప్పుడు కూడా మంచిగా ఆడుతున్నాడు, పాలిస్తే తాగుతున్నాడు. మళ్ళీ
ఊకున్నాడు. మళ్ళీ లేచిన కొద్ది నేను ఊపుకుంటేనే అనుకున్నా, మళ్ళీ పాలు కూడా ఇవ్వలేను. ఇక టానిక్ల మీద కడుపు వస్తుందేమో అని. ఆయనతో 5 o'clockకి వాడు కొంచెం ఇట్లా కళ్ళు ఇట్లా అవుతున్నాయి. నర్స్ వచ్చేసి డోసెస్ ఇచ్చింది, పెద్ద 10cc సూది ఇచ్చేసింది. క్యాన్లో నుంచి ఇట్లా ఇచ్చేస్తే అప్పటి నుంచి ఇట్లా అంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నాడు సిస్టర్ అంటే, పర్లేదు అట్లనే వేస్తాడు, అది కొంచెం నొప్పి ఉంటుంది, పెయిన్ ఉంటుంది అని చెప్పేసింది. అప్పుడే కొంచెం నెబులైజేషన్ మళ్ళీ పెట్టగానే ముక్కులోంచి మొత్తం బ్లడ్ వచ్చేసింది. కడుపు మొత్తం ఇట్లా ఇట్లా పెరుగుతుంది మొత్తం. అంత వేరే అతను వచ్చేసిండు, మొత్తం ఇట్లా ఆక్సిజన్ పెట్టి ఇట్లా నొక్కుతున్నా కానీ అస్సలేదు. బయట ఐసీయూలో తీసుకుపోయిండు, గ్లాసెస్ ఇలా పెట్టి నొక్కుతా ఉన్నా కూడా ప్రోమ్లో మొత్తం 86, 70, 60 ఇట్లా 68 ఇట్లా మొత్తం తగ్గిపోతూనే వస్తుంది, పెరుగుతూనే లేదు ఆక్సిజన్. మొత్తం ఇట్లా అయిపోతున్నాడు, మొత్తం చల్లగా అయిపోతున్నాడు. మొత్తం ఎంత చెప్పినా వేస్తలేడు. మొత్తం నూరుగంతా తీసేసినాక ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ వాళ్ళు ఇవ్వకుండా మొత్తం అది ట్యూబ్ వేసినాక తీసేసినాక ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వకుండానే ఇట్లా మొత్తం అన్నీ చేసేసారు, ఇట్లా మొత్తం చంపేసారు. డాక్టరు ఉన్నాడు కానీ సరే అమ్మ తగ్గిపోతుంది అనుకుంటేనే అంటుండు. ప్రొద్దున వచ్చేసి చేతులు ఎత్తిస్తున్నాడు, మేము చేయలేమమ్మా, సీరియస్ అయిపోతుంది, వేరే డాక్టర్లు కూడా ఏం చేయలేరు, వేరే కూడా పంపించినా బతకలేడు, నువ్వు చాలా తగ్గిపోయింది అని చెప్పేస్తున్నాడు. ఏమో నువ్వులా వచ్చిరాని వైద్యంతో చేతికింది నర్సులు ఏం సూది ఇచ్చి పాడయ్యో ఏమో కానీ ఆ న్యాలంగా ఓ పసికందు పానం పాపం ఈ రకంగా తీసి పాపం మూట కట్టుకోరులా. నాలుగు నెట్ల తెచ్చిన గట్ట చేతులు పెట్టుద్ది అయ్యదు. చెప్పిందోడి నువ్వు చేసిందోడి కూరగల్ల మీద నమ్మి బాధ ఏమన్నా గలా ఉన్నాడు, ఆ పిల్లగాడు వచ్చినట్టు ఎట్లున్నాడు అయ్యా. నాకక్కడ మింగిరు నాలాంటి చెప్పారు అయ్యా. నా కొడుకు మంచిగా ఎగిరి తాడిండు అయ్యా, ఒకనాడు తొట్టివి నాలట్టు నాకంక నాకు నాలాంటికి ఏమైందో చెప్పమాను అయ్యలారు. ఇక ఎలక తూర్తి ఎవరికాయే తృప్తి ఎలక తూర్తి సభ పెడితే అసలు తృప్తి ఎవరికైంది, ఎవరికి కాలేదు, అందులో పంచాదేంది, ఇంటి పంచాదేంది, బయటి పంచాదేంది, దీని మీద మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమని ఆంబయ్య వెళ్ళబోసుకుంటారు, అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఒక్కసారి ఇందాం పారి వరంగల్ సభ ఏందో. ఇక బార్బూరు బచ్చన్నపేట కేసీరావయ్య నేను చేస్తే నీ దండం పెడితే ఓ కిందికి వెళ్ళి మీదికి వెళ్ళి కిందికి తీగలు వారిందని ఎంత ముందుగా చెప్పుకుంటూ వరంగల్లో ఎలక తుర్తి సభ. అబ్బా ఇక మరి 10 ఏళ్ల కాలంలో పక్కేసి పండబెట్టిన వ్యవహారాలు ఏంటివయ్యా అంటే దళిత ముఖ్యమంత్రి స్వాహ, దళితులకు 3 ఎకరాల భూమి స్వాహ, KG to PG విద్య స్వాహ, ఇంటికో ఉద్యోగము స్వాహ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్వాహ, నిరుద్యోగ భృతి స్వాహ, జిల్లాకో స్పెషాలిటీ హాస్పిటల్ స్వాహ, ఫీజు రియంబర్స్మెంటు స్వాహ, ఆరోగ్యశ్రీ పథకము స్వాహ, రైతుల రుణమాఫీ స్వాహ, రైతులకు ఉచిత ఎరువులు స్వాహ, మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పేరు మీద 80,000 కోట్లు స్వాహ, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు స్వాహ, ధరణి ద్వారా లక్షల ఎకరాల భూములు స్వాహ, కార్పొరేషన్ లోన్లలో లక్షల కోట్లు స్వాహ, ఫోన్ ట్యాపింగ్ల ద్వారా హీరోయిన్ల బతుకులు స్వాహ. ఇక నీ దండం పెట్టి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి ఇలా కల్వకుంట్ల కుటుంబాల అక్రమాలు. ఇక నిన్న వరంగల్లో ఎలకతూతిలో కేసీరావు కాంగ్రెస్ వాళ్ళు అన్నిట్లల్లో ఫెయిల్ చేసిర్రా ఫెయిల్ అని మొత్తుకుండు కదా. అగో దానికి కౌంటర్గా PCC పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఏమనుకొస్తుండో ఈనూరి ఓసారి. నిన్న వరంగల్లో జరిగిన బహిరంగ సభలో ప్రజల చేత తిరస్కరించబడి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టబడి ప్రభుత్వ జీతం పొందుతూ ఒకరోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని, ఆయన బీజేపీ పార్టీని వెనుకొచ్చిన తీరుని, వెనకేసొచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిల్ మీటింగ్. అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని. మహిళలు కనబడలే నిన్న మీటింగ్ లో,
కారణం విస్కీ బ్రాందీకి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుతున్నటువంటి సందర్భం. నేను మీ ద్వారా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. సమయం మీదే, వేదిక మీదే. మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం. మీరు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి, మేము 15 మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో చర్చించుకుందాం. వేదిక మీరే నిర్ణయించండి. ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఎప్పుడంటే అప్పుడు వేదిక మేము వస్తాం, మీరు రండి, చర్చించుకుందాం. దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉండ కేసీఆర్, ఇది మంచిది కాదు. దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ మళ్ళీ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతాల్లోనికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి విలన్గానే మిగిలిపోతాడు. రానున్న తరం యువతరం ఎప్పుడు నేను క్షమించదు. మీరిచ్చి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన చిట్టా చదువుతాను నేను. ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నావు, మోసం. ప్రతి కుటుంబానికి 2 బెడ్రూమ్లు ఇస్తామన్నావు, అబద్ధం. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ద్రోహం. ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని మోసం చేశావు. ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాన్నావు. మిషన్ భగీరథ పేరిట 25,000 కోట్లు దండుకున్నావు. 15,000 కోట్లకే కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ 48,000 కోట్లకి ఎందుకు ఎగబాకింది? ఆ ఎగబాకిన సొమ్ము ఎవరు తిన్నాడు? కేసీఆర్ కుటుంబం తినలేదా? 1,000 కోట్లు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు, 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసి 1,000 కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం కూలిపోలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోలేదా? ఎవరి నిర్వాహకం వల్ల? నీ చాతకానితనం వల్ల, నీ పరిపాలన దక్షత లేక వల్ల. ఇక ఇప్పుడు ఊరూరా ధరణిని బంగాళాఖాతంలో కలిపినాం, భూభారత్ తీసుకొచ్చినాం, భూభారతి చట్టము రైతులకు చుట్టమైంది, అతి త్వరలో మీ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి అని ఇప్పుడు రైతులకు శుభవార్త వినిపిస్తున్నారు. ఊరూరా మీటింగులు పెట్టి ఇక అవగాహన సదస్సులు పెడుతుంటే రైతులు కండ్లప్పగిచ్చి గుడ్లప్పగిచ్చి చెవులు నిక్కపెట్టి ఏ రకంగా చూస్తున్నారో, ఏ రకంగా వింటుర్రో, మరి అధికారులు కూడా ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం కూడా విందాం పారి. ఇక కాంగ్రెస్ సర్కారు భూభారతి తీసుకొచ్చి రైతుల కండ్లల్లో ఆనందం కండ్ల చూడాలని కంకరం కట్టుకొని ఊరూరా కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతుర్రులా ఆ సర్కారు అధికారులు ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతితో నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చునని అధికారులు ఊరూరా అవగాహన సదస్సులు పెట్టి మోత మోగిస్తుర్రులా. నిజామాబాద్ జిల్లా ఎడ్లపల్లి మండలం కేంద్రంలో రైతు వేదికలో భూభారతి చట్టము రైతుల చుట్టం అంటూ పూసగుచ్చినట్టుగా రైతులకు ఇడమర్చి చెప్పుకొస్తుర్రులా. ఇక చూడండి రైతులు ఎంత ముద్దుగా ఇంటుర్రో చెవులు నిక్కపెట్టి. సారు ఇక కానీ అది కూడా మనకి సాధారణాలకి వచ్చిన అప్లికేషన్ కి నోటీసులు ఇచ్చి ఇచ్చిన 90 రోజుల్లోగా వాటిని డిస్పోజ్ చేస్తారు ఆర్డీఓ. సో కాబట్టి సెక్షన్ 6 కింద ఈ సాధారణ క్రమబద్ధీకరణ ప్రొవిజన్ అనేది నూతనంగా ఈ చట్టంలో వచ్చింది. సో అదేవిధంగా మనకి సెక్షన్ 8 కింద కూడా ఆర్టీఓ అనేది మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయి. సో సెక్షన్ 8 లో ఏమేమి వస్తాయి అంటే సివిల్ కోర్టు డిగ్రీ, అంటే ఎవరైనా రైతుకి ఫేవర్ గా కోర్టులో ఆర్డర్ వచ్చింది, సివిల్ కోర్టులో ఆర్డర్ వస్తే వాళ్ళు ఆర్డీఓకి అప్లై చేసుకుంటే ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసే పవర్ ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకాయుక్త డిగ్రీస్ ఉంటాయి, అంటే లోకాయుక్తలో జడ్జిమెంట్ రావచ్చు. అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఆర్డీఓకి చేసే పవర్స్ అనేది ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇనామ్ ల్యాండ్స్ కి ఓఆర్సీ సర్టిఫికేట్ ఇవ్వడము, పెర్మనెంట్ టెనెన్సీ యాక్ట్ కింద 38E సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, LPS యాక్ట్ కింద RR రెవెన్యూ రికవరీ యాక్ట్, ఇలా డిఫరెంట్ యాక్ట్స్ కింద కూడా మ్యూటేషన్స్ ఆర్డీఓ చేసే అథారిటీ అనేది సెక్షన్ 8 లో పొందుపరచడం జరిగింది. ఈ 2 సెక్షన్లు అంటే సెక్షన్ 6 కింద ఉన్న సాధారణ క్రమబద్ధీకరణ, అదేవిధంగా సెక్షన్ 8 లో చేసే మ్యూటేషన్స్, ఈ 2 సెక్షన్ లో ఏదైతే ఆర్డీఓ మ్యూటేషన్ చేస్తారో వీటికి కూడా 2 అంచెల అప్పీల్ వ్యవస్థ అనేది ఉంది.
వీటికి ఆర్టీఓ మ్యూటేషన్స్ చేస్తారు కాబట్టి మ్యూటేషన్ చేసిన 60 రోజుల్లోగా ఫస్ట్ అపీల్ అనేది కలెక్టర్ కోర్టులో వేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనకి సాధారణ క్రమబద్ధీకరణ జరిగింది. కొంతమంది అది రెగ్యులరైజ్ అయిన తర్వాత ఎవరైతే సేల్ చేశారని ఉందో వాళ్ళ తర్వాత వాళ్ళకి మేము అమ్మకుండానే మా భూమిని అమ్మినట్లుగా ఆర్టీఓ రెగ్యులరైజ్ చేశారు అని గ్రీవెన్స్ ఉండొచ్చు. కొంతమందికి మేము కొన్నాము అయినా కూడా మా సాధారణ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు అనేది కూడా చూడాలి మరి. ఏండ్ల పడంతరము ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్న భూ సమస్యలు తీరి జనాలు నిమ్మల పడతారో లేదో చూద్దాములా ముందు. సో ఈ సెక్షన్ 5 మరియు 7 ఈ 2 సెక్షన్ల కింద చేసిన తహసీల్దార్ చేసిన మ్యూటేషన్స్ లో కూడా ఎవరైనా అంటే మాకు అన్యాయం జరిగింది, లేదు మాకు కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి, సో మా ల్యాండ్ వేరే వారికి అమ్మడం జరిగింది, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ కొత్త చట్టంలో రూపొందించడం జరిగింది. సో 2 అంచెల అపీల్ వ్యవస్థ అంటే తహసీల్దార్ లెవెల్లో మ్యూటేషన్ జరిగిన 60 రోజుల్లోగా ఫస్ట్ అపీల్ అనేది ఆర్టీఓ లెవెల్లో ఆ రైతు అపీల్ చేసుకోవచ్చు. ఆర్టీఓ దగ్గర డిస్పోజ్ అయ్యింది, స్టిల్ నాకు న్యాయం జరగలేదు అనుకుంటే కలెక్టర్ దగ్గర ఆర్టీఓ జడ్జిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా కలెక్టర్ దగ్గర సెకండ్ అపీల్ కూడా ఫైల్ ఎట్టున్నాయి మన రపరప ముచ్చట్లు తగ్గేదలే మరి. మరి రేపు మళ్ళా కలుసుకుందాము. అంతవరదాకా ఉంటా మరి. శనార్థి, నమస్తే.